Shreyas Iyer, India T20I ki new captain, and Tilak Verma is the vice captain. Suryakumar Yadav ఎవరైతే T20 వరల్డ్ కప్ అందించిన కెప్టెనో తనని ఏకంగా డ్రాప్ చేసేశారు స్క్వాడ్ నుంచి. Is this the fair call or is it ruthless from the BCCI selection committee? We'll talk about that. Jasprit Bumrah ఏషియన్ గేమ్స్ కి సంబంధించిన స్క్వాడ్ లో మాత్రమే ఉన్నాడు. వైభవ్ సూర్యవంశీ రెండు స్క్వాడ్స్ లో ఉన్నాడు. సెట్ టు బి ది యంగెస్ట్ ఇండియన్ డెబ్యూ చేసేది. అండ్ ఆఫ్ కోర్స్ ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆర్ అదర్ వన్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్లో మొదటి రోజు ఆట పూర్తయ్యే సమయానికి ఇండియా డామినేటింగ్ పొజిషన్లో ఉన్నారు. సెంచరీస్ ఫ్రమ్ ది కెప్టెన్ శుభ్మన్ గిల్ అండ్ కేఎల్ రాహుల్ నుంచి కూడా సెంచరీ చూసాం. హాఫ్ సెంచరీ సాయి సుదర్శన్, రిషబ్ పంత్ నుంచి. ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. ఈ టెస్ట్ మ్యాచ్ అయిపోయేంత వరకు కూడా రాత్రిపూటే వీడియో అప్లోడ్ చేసేస్తాం. బికాస్ కాస్త బ్రీదింగ్ టైం దొరుకుతుంది వీడియో కూడా. పొద్దున అప్లోడ్ చేస్తే 2 గంటల్లో మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది కదా, ఎవరు చూస్తారు? చూడరు కదా, అందుకని షిఫ్ట్ చేసాం. దీని గురించి ఏమనుకునే లెట్ మీ ఇన్ ది కామెంట్స్. అండ్ ఆఫ్ కోర్స్ బిఫోర్ వి టాక్ అబౌట్ ది ఫస్ట్ డేస్ ప్లే కాస్త క్విక్గా ఈ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ముందు ఒక వీడియో చేస్తున్నాం, దాంట్లో వి మెన్షన్ దట్ రిపోర్ట్స్ ఏవైతే వస్తున్నాయో సూర్యకుమార్ యాదవ్ని డ్రాప్ చేయడానికి సిద్ధపడిపోయారు పీసీసీ సెలక్షన్ కమిటీ. అండ్ అక్కడ శ్రేయస్ అయ్యర్ని క్యాప్టెన్గా అనౌన్స్ చేయబోతున్నారు. అదే జరిగింది. సో హీస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ ఫుల్ టైమ్ క్యాప్టెన్ T20I ఫార్మాట్కి. తనకి డెప్యూటీగా వైస్ క్యాప్టెన్గా తిలక్ వర్మని అనౌన్స్ చేశారు. అండ్ ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్కి వెళ్ళబోతున్న T20I స్క్వాడ్ కూడా అనౌన్స్ అయిపోయింది. అలాగే ఏషియన్ గేమ్స్ జపాన్లో జరగబోతున్నాయి, దానికి సంబంధించిన T20I స్క్వాడ్ కూడా అనౌన్స్ చేశారు. రెండిట్లోనూ సూర్యకుమార్ యాదవ్ లేడు. ఇస్ దిస్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్ ఫర్ హిమ్? నెవర్ సే నెవర్. బాగా పర్ఫామ్ చేస్తే ఎవరన్నా సరిగ్గా పర్ఫామ్ చేయని వాళ్ళు ఉంటే మిడిల్ ఆర్డర్లో మళ్ళీ వెనక్కి రాగలుగుతాడు. బట్ ప్రస్తుతానికైతే హీస్ అవుట్ ఆఫ్ ద స్క్వాడ్. ఇది రూత్లెస్ డెసిషనా ఫ్రమ్ ద BCCI సెలక్షన్ కమిటీ అన్న ఒక ప్రశ్న అయితే రావాలి. నౌ హీ సంబడి హూస్ వన్ యూ ది వరల్డ్ కప్ యాజ్ ద క్యాప్టెన్. బట్ అఫ్కోర్స్ దానికంటే ముందర 1 సంవత్సరం పాటు తనకి గొప్ప రిటర్న్స్ లేవు ఈ ఫార్మాట్లో. ఇండియాకి ఆడుతున్నా క్యాప్టెన్గా ఉన్నాడు కాబట్టి స్క్వాడ్లో ఉన్నాడని చెప్పి చాలామంది మాట్లాడారు. శుభ్మన్ గిల్ని కూడా బిఫోర్ ద T20I వరల్డ్ కప్ తనని డ్రాప్ చేశారు. అదే కొలమాన మరి సూర్య కూడా వాడాలి కదా అని ఆర్గ్యూ చేసిన వాళ్ళు ఉన్నారు దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో T20 వరల్డ్ కప్ అయిపోయింది, ఐపీఎల్ కూడా రన్ స్కోర్ చేయలేదు. T20 వరల్డ్ కప్లో కూడా అగేన్స్ USA ఒక మంచి నాక్ ఆడాడు. మిగతా కూడా ఓకే కైండ్ ఆఫ్ ఎ టోర్నమెంట్. సో ఓవరాల్గా చూస్తే సూర్యకుమార్ యాదవ్ ఫామ్, తన వ్యక్తిగత ఫామ్ సరిగ్గా లేకపోవడంతో యాజ్ అ క్యాప్టెన్ హీస్ బీన్ సెన్సేషనల్. అసలు T20I సిరీస్ ఓడిపోయిందే లేదు ఆ క్రితం సైకిల్లో 2024 నుంచి 2026 దాకా. బట్ అఫ్కోర్స్ కొత్త సైకిల్ కోసం చూస్తున్నారు కాబట్టి 2028లో జరిగే T20 వరల్డ్ కప్ కావచ్చు, ది లాస్ ఏంజలీస్ ఒలింపిక్ గేమ్స్ కావచ్చు, ఆర్ మధ్యలో ఉన్న బైలాటరల్స్ అవ్వచ్చు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక టఫ్ కాల్ తీసుకున్నారు BCCI సెలక్షన్ కమిటీ. అండ్ అజిత్ అగర్కర్ కూడా అదే చెప్పారు దట్ దిస్ ఈస్ ద రైట్ వే ఫార్వర్డ్ ఇండియన్ క్రికెట్ టీమ్కి. అని నౌ రోహిత్ శర్మ తను రిటైర్ అయిపోయాడు కాబట్టి దే నీడ్ ఎ న్యూ క్యాప్టెన్. అక్కడ సూర్య క్యాప్టెన్సీ ఇచ్చారు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించిన తర్వాత కూడా రోహిత్ శర్మని తప్పించి క్యాప్టెన్గా శుభ్మన్ గిల్కి క్యాప్టెన్సీ ఇచ్చేశారు. దే సెడ్ వీఆర్ ఐయింగ్ ఫర్ ద ఫ్యూచర్. నౌ అదే సేమ్ లాజిక్ ఇక్కడ వాడారు కాబట్టి కన్సిస్టెన్సీ కనిపిస్తుంది. నౌ మీరు ఒప్పుకోకపోవచ్చు ఆర్ ఒప్పుకోవచ్చు నిర్ణయంతో. మీకు హార్ష్ అనిపించవచ్చు, లేదు సరే అనిపించవచ్చు, కానీ ఒక కన్సిస్టెన్సీ ఉంది. నో దట్ సంథింగ్ యూ వుడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎ సెలక్షన్ ప్యానల్. అది వీళ్ళు చూపిస్తున్నారు. సో అక్కడ వరకు అయితే ఐ థింక్ యూ కెన్ గివ్ దెమ్ క్రెడిట్ ఫర్ దాట్. నా పర్సనల్గా నాకేమనిపిస్తుంది, ఒక T20 వరల్డ్ కప్ గెలిపించిన తర్వాత ఇంకొంచెం సమయం ఇచ్చుండొచ్చా సూర్యకుమార్ యాదవ్కి టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. మేబీ ఒక సిరీస్ ఛాన్స్ ఇచ్చుండొచ్చేమో. ఐర్లాండ్ ఇంగ్లాండ్ సిరీస్లో రన్స్ కొడుతున్నా లేదో చూడొచ్చేమో. కానీ ఐపీఎల్లో రన్ స్కోర్ చేయకపోవడం హెస్ గాన్ అగేన్స్ట్ హిమ్. అన్ఫార్చునేట్. అంత కట్ త్రోట్ కాంపిటీషన్ ఉంది స్క్వాడ్లో. శ్రేయస్ అయ్యర్ ఇంత బాగా ఆడుతున్నా కూడా తను ఆడే అవకాశం లేదు T20 వరల్డ్ కప్లో కూడా. అండ్ దట్స్ హౌ యూ హ్యావ్ ఇట్ రైట్ నౌ. సో 2023 డిసెంబర్లో లాస్ట్ టైం T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడినా కూడా డైరెక్ట్గా వెనక్కి వచ్చి స్క్వాడ్లోకి హీస్ గోయింగ్ టు బి ద క్యాప్టెన్. దట్స్ డెస్టినీ ఫర్ యూ, దట్స్ ఫేట్ ఫర్ యూ. అలా జరిగిందనమాట. నౌ 2 స్క్వాడ్స్ అని చెప్పా కదా, వాట్ ఆర్ ద 2 స్క్వాడ్స్? లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ దట్. నౌ ఫస్ట్ ఐర్లాండ్ ఇంగ్లాండ్ సిరీస్కి నోటబుల్ ఇంక్లూజన్స్ ఏంటి? ఒకటి అఫ్కోర్స్ శ్రేయస్ అయ్యర్ కమ్స్ బ్యాక్, ఈజ్ ద క్యాప్టెన్. తనతో పాటుగా నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు స్క్వాడ్లో. హర్షిత్ రాణా ఈజ్ రికవర్ ఫ్రమ్ హిస్ నీ సర్జరీ లుక్స్ లైక్. తనకు కూడా ఓకే ఇచ్చినట్టున్నారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ BCCI. తను ఉన్నాడు. ప్రిన్స్ యాదవ్ తను ఉన్నాడు. అండ్ అఫ్ కోర్స్ యూ కెన్ సీ దట్ వైభవ్ సూర్యవంశీ ఈస్ దేర్. నా అభిషేక్ శర్మ, సంజు శాంసనే రెగ్యులర్ ఓపెనర్స్గా ఉంటారు. బట్ వైభవ్ సూర్యవంశీని కూడా పెట్టుంచారు. అట్ సమ్ పాయింట్ ది యంగ్స్టర్స్ బౌండ్ టు గెట్ ఎ గేమ్. వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఈజ్ డెలివర్డ్, పర్ఫామ్ చేస్తున్నాడు. ఐపీఎల్ అద్భుతంగా రన్ స్కోర్ చేశాడు. ఆరెంజ్ క్యాప్ తందే, వరల్డ్ అవార్డ్స్ గెలుచుకున్నాడు. ఆల్మోస్ట్ తన టీంని ఫైనల్ దాకా తీసుకెళ్ళాడు ఒంటి చేతితోటి. ఇంత పర్ఫామ్ చేసిన తర్వాత అంత ఇంటర్నేషనల్ క్వాలిటీ బౌలర్స్ని కూడా ఎదుర్కొని వాళ్ళని కూడా 6లు 4లు కొట్టిన తర్వాత దే వాజ్ no way you could keep him out of the squad and he deserves it.
వచ్చేసాడు. హీ పిక్డ్ హిమ్సెల్ఫ్ బేసికలీ. ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసి మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా అండ్ ప్రిన్స్ యాదవ్. స్పిన్నర్స్లో వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ కూడా ఉన్నాడు. అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ కాదు. దట్స్ హౌ థింగ్స్ గో సమ్ టైమ్స్. అండ్ ఇషాన్ కిషన్ అలాగా ఉన్నాడు, అలాగే తిలక్ వర్మ, శివం దుబే, నితీష్ కుమార్ రెడ్డి. దిస్ ఇస్ ద మేకప్ ఐర్లాండ్ ఇంగ్లాండ్కి వెళ్తున్న T20I స్క్వాడ్కి. అలాగే మీరు కనుక గమనిస్తే ఏషియన్ గేమ్స్కి కొన్ని మార్పులు ఉన్నాయి. దాంట్లో జస్ప్రీత్ బుమ్రా మేక్స్ ఎ కమ్బ్యాక్. ఆబ్వియస్లీ ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ కోసం ట్రై చేస్తారు. హీఈస్ కమింగ్ బ్యాక్ దేర్ ఇన్ ద స్క్వాడ్. తనకి రెస్ట్ ఇచ్చారు. అలాగే హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా ఎలాగో ఉన్నారు. ప్రిన్స్ యాదవ్ ఈ స్క్వాడ్లో లేడు. వైభవ్ సూర్యవంశీ ఈ స్క్వాడ్లో కూడా ఉన్నాడు. అండ్ కెప్టెన్ ఆఫ్ కోర్స్ శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ. దట్స్ హౌ ఇట్ ఈస్. మిగతా అందరూ యాస్టీస్గా దేర్ ఇన్ ద స్క్వాడ్. సో ఇవి స్క్వాడ్స్ ఏవైతే పిక్ అయ్యాయో ఫార్ ది ఐర్లాండ్ ఇంగ్లాండ్ T20Is అండ్ ది ఏషియా కప్. నౌ వాట్స్ నెక్స్ట్ ఫర్ సూర్యకుమార్ యాదవ్? ఐ థింక్ చాలా కష్టం ఇక్కడి నుంచి తిరిగి వెనక్కి రావడం. ఓడిఐ సెటప్లో ఎట్లాగో లేడు తను. ఓడిఐలో పెద్దగా అవకాశం వచ్చినప్పుడు రన్ స్కోర్ చేయలేదు. 2023 వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ ఆడింది లేదు తను ఎక్కువగా. T20I ఫార్మాట్లో ఎంత బాగా లీడ్ చేసి ఒక ట్రోఫీ అందించాడు. అది నిలిచిపోతుంది చిరస్థాయిగా. తనకంటూ ఒక పేజీ ఉంటుంది యాజ్ అ క్యాప్టెన్. బట్ కమింగ్ బ్యాక్ అండ్ దిన్ సెటప్ విల్ టేక్ ఎ లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్, లాడ్ ఆఫ్ రన్స్. అది మరి వచ్చే IPL సీజన్లో వరకు చేసి ఆ టైంలో ఇప్పటి నుంచి ఆడుతున్న వాళ్ళు ఎవరన్నా మిడిల్ ఆర్డర్లో రన్ స్కోర్ చేయకుండా ఉంటే, లైక్ శుభ్మన్ గిల్ లాగా ఫామ్ డిప్ అయిపోతే తనని ఏమైనా తీసేసి అప్పుడు మళ్ళీ తిరిగి వెనక్కి సూర్య వస్తాడా? అప్పటిదాకా నీడ్స్ టు బి దేర్ రెడీ టు టేక్ హిస్ ఛాన్స్ అండ్ స్కోర్ సమ్ రన్స్. నౌ రింకు సింగ్ కూడా స్క్వాడ్లో లేడు, విచ్ టెల్స్ యూ దట్ తన పర్ఫార్మెన్స్ డిప్ అవడంతో తనని కూడా కన్సిడర్ చేయలేదు ఇన్ బోత్ ది స్క్వాడ్స్. నో దట్స్ అగైన్ అనదర్ నోటబుల్ ఎక్స్క్లూజన్. ఇవి జరుగుతూ వచ్చాయి. టఫ్ లక్ టు సూర్యకుమార్ యాదవ్. ఐ విష్ హిమ్ ద బెస్ట్. తనని ఇలా గుర్తుపెట్టుకోవడం కంటే కూడా ఒక T20 వరల్డ్ కప్ గెలిపించిన క్యాప్టెన్ అని గుర్తుపెట్టుకోవడం బెటర్. ఐ థింక్ దట్స్ హిజ్ లెగసీ. అలా ఆలోచించుకోవడం మంచిదని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? లెట్ మీ ఇన్ ద కామెంట్స్. సో ఇది ఇలా ఉండగా ODI స్క్వాడ్లో విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండడు అని ఒక క్లారిటీ ఇచ్చారు అజిత్ అగర్కర్. హీఈస్ రూల్డ్ అవుట్. ఎన్ని వీక్స్కో ఇంకా తెలియట. ఇంగ్లాండ్తో జరిగే ODIస్లో వస్తాడని అనుకుంటున్నాం, కానీ ఫిజియో నుంచి ఇంకా నాకు నిక్కచ్చగా రిపోర్ట్ రాలేదు అని చెప్పారు. రోహిత్ శర్మ గురించి మాట్లాడి సో హిస్ ఫిట్ అండ్ క్లియర్డ్. హార్దిక్ పాండ్యాని కూడా ODIs కోసమే కన్సిడర్ చేస్తున్నాం ప్రస్తుతానికి. వీఆర్ రెస్టింగ్ ఫర్ ద T20Is. మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాం. వీ వాంట్ హిమ్ టు ప్రిపేర్ ఫర్ ది ODIs. 2027 ODI వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకుని ఎక్కువ ODI క్రికెట్ ఆడడం లేదు కాబట్టి ఇక్కడ తను ఆడాలనుకుంటున్నామని చెప్పి ఒక సందేశం ఇచ్చున్నారు. దాంతో పాటుగా విరాట్ కోహ్లీకి రీప్లేస్మెంట్గా ఎవరు వస్తారంటే రుతురాజ్ గైక్వాడ్ కాదు, ఇక్కడ యశస్వి జైస్వాల్ని తీసుకొచ్చారు. I think it's unfortunate for Gaikwad because తన మిడిల్ ఆర్డర్లో రన్ స్కోర్ చేసే అవకాశం వచ్చినప్పుడు. బట్ ఇక్కడ they've gone for Jaiswal. Looks like they want Jaiswal to be groomed again. ఈవెన్చువల్గా రోహిత్ శర్మ ఎప్పుడైతే ఇక ODI క్రికెట్ కూడా ఆడనని చెప్తారో ఆ ఓపెనర్ స్లాట్లో జైస్వాల్ వస్తాడు. ఐ వాస్ థింకింగ్ దట్ రోహిత్ ఫిట్గా లేకపోతే జైస్వాల్ వస్తాడు, విరాట్ స్థానంలో గైక్వాడ్ అని నేను అనుకున్నా. బట్ అది జరగలేదు. గుడ్ లక్ టు జైస్వాల్. తనకు అవకాశం వస్తే రన్ స్కోర్ చేయాలని కోరుకుంది. ఇప్పటిదాకా ODI క్రికెట్లో ఎక్కువ పేరు సంపాదించలేదు, ఎక్కువ రెప్యుటేషన్ ఇంప్రూవ్ చేసుకోలేదు తను. సో దట్స్ సంథింగ్ దట్ హీ కెన్ పాసిబిలీ డూ ఈ ఆఫ్ఘనిస్తాన్ ODI సిరీస్లో. ఇంగ్లాండ్ సిరీస్కి ఇంకా స్క్వాడ్ అనౌన్స్ చేయలేదు, సో దానికి ఇంకా టైం ఉంది. నా ఇదిలా ఉండగా లెట్స్ జస్ట్ మూవ్ టు ది ఫస్ట్ డే టెస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. వన్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇండియాతో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఫస్ట్ టెస్ట్ అగేన్స్ ఇండియా ఆడి 2 డేస్లో కంప్లీట్ అయిపోయింది ఆ మ్యాచ్. 28 I still remember ఆ మ్యాచ్ కవర్ కూడా చేసాం, కామెంటరీ చేస్తున్నాను నేను. ఈ మ్యాచ్కి I took a break. I think IPL was very hectic, so I opted out. అవైలబిలిటీ అడిగారు, నేను ఇవ్వలేదు. సో నేను ఇంట్లో కూర్చొని హ్యాపీగా మ్యాచ్ చూసాను. మీలాగనే జరిగింది ఏంటంటే ఇండియా టాస్ గెలిచారు. శుభ్మన్ గిల్ మొదట బ్యాటింగ్ చేసిన నిర్ణయం తీసుకున్నారు. న్యూ చండీగఢ్ మరొక కొత్త వెన్యూగా మారింది. అండ్ అనుకున్నంతగా కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ కాకపోయినా కూడా ఇనిషియల్గా కొంచెం హెల్ప్ ఉండింది బౌలర్స్కి. యూ సా 2 సెంచురియన్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెంచురీస్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగింది దేలో అంటే ఇండియా 85 ఓవర్స్ ఆడి రోజు మొత్తంలో 368 పరుగులు స్కోర్ చేశారు. 3 వికెట్స్ మాత్రమే నష్టపోయారు. దట్స్ ఎ గ్రేట్ డే 1 ఫర్ ఇండియా. నౌ 2 సెంచురియన్స్, ఒకటి KL రాహుల్, ఇంకోటి కెప్టెన్ శుభ్మన్ గిల్. KL రాహుల్ కొంచెం అన్క్యారెక్టరిస్టిక్, ఎందుకంటే తను యూజువల్గా ఫ్లూయెంట్గా ఆడేంతగా తను రన్ స్కోర్ చేయలేదు, కాస్త ఇబ్బంది పడ్డాడు. ఒకసారి కాట్ బిహైండ్ అయ్యాడు, అది గుర్బాజ్ చెప్తున్నా కూడా ఎవరు పట్టించుకోలేదు, DRS కోరుకోలేదు. సో హీ గాట్ ఎ లైఫ్ ఫేర్. దాని తర్వాత ఈ కైండ్ ఆఫ్ గ్రాఫ్టెడ్ రన్స్. బట్ అగైన్ ఎలా వచ్చాయి అన్నది ముఖ్యం కాదు, సెంచరీ వచ్చిందా లేదా అది చేశాడు, మెచ్చుకొని తీరాలి. ఐ థింక్ ఇట్స్ ఓన్లీ హిస్ 3rd సెంచరీ ఇన్ ఇండియా. మిగతా అన్నీ కూడా ఇండియా బయట స్కోర్ చేసిన సెంచరీసే. టిపికల్ సెలబ్రేషన్ వాళ్ళ అమ్మాయికి డెడికేట్ చేస్తూ, దిస్ బేసికల్ ఐ థింక్ వాళ్ళ అమ్మాయి నోట్లలో వేలు పెట్టుకుని ఉంటుంది అనుకుంటే ఎప్పుడు కూడా, దానికి డెడికేట్ చేస్తూ ఆ సెంచరీని కూడా సెలబ్రేట్ చేసుకున్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ సెంచరీ అయిన వెంటనే షార్ట్ కవర్స్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. బట్ ఇట్ వాస్ వెరీ గుడ్ నాక్, ఏ ఫైటింగ్ నాక్, ఏ గ్రిటీ నాక్. 11 4s ఉన్నాయి, స్ట్రైక్ రేట్ ఆఫ్ 60, నాట్ బ్యాడ్ అట్ ఆల్. రోజు అయిపోయిన తర్వాత మాట్లాడుతూ తను అదేంటంటే T20 క్రికెట్ మొన్నదాకా ఆడే IPLలో సడన్గా స్విచ్ అవ్వడం కష్టమే, ఎక్కువ షాట్స్ ఆడే ఛాన్స్ కూడా ఉండింది. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఇన్నింగ్స్ ప్రారంభంలో ఎక్కువ షాట్స్ ఆడాను, బట్ ఎక్కువ కోపం తెచ్చుకోలేదు నా పైన నేను. ఐ థింక్ ఆ బాల్ ఉండింది షాట్ ఆడడానికి, అప్పుడు ఆడాను. ఈవెన్చువల్గా కొంచెం కామ్ డౌన్ అయిపోయాను. ఇట్ హెల్ప్డ్ హ్యావింగ్ దోస్ 2 days ఆఫ్ ప్రిపరేషన్ అన్నాడు. బట్ దట్స్ ద నేచర్ ఆఫ్
క్రికెట్ క్యాలెండర్. ఐపీఎల్ అయిపోయిన వారం రోజుల్లో మళ్ళీ ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరుగుతున్నాయి. మనం WTC ఆడిన సందర్భాలు ఉన్నాయి ఫైనల్స్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. అన్ఫార్చునేట్లీ ప్లేయర్ ఫామ్ అడ్జస్ట్ అవ్వాలి. బౌలర్స్కి ఇంకా కష్టం, బ్యాటర్స్ కూడా కష్టమే. షాట్స్ ఎలిమినేట్ చేసుకోవాలి. దాంట్లో కేఎల్ రాహుల్ కొంచెం ఫ్లూయెంట్ కాకపోయినా 100కు స్కోర్ చేశాడు. సో హ్యాట్స్ ఆఫ్ టీమ్ ఫర్ దాట్. శుభ్మన్ గిల్ ద స్కిప్పర్ నంబర్ 4 స్థానంలో వచ్చినప్పటి నుంచి, క్యాప్టెన్స్ ఇచ్చినప్పటి నుంచి కూడా ఇచ్చుకున్నాడు. అదే కంటిన్యూ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ 1000 పరుగులు పూర్తయిపోయి నాక్లో యాజ్ ఎ క్యాప్టెన్ ఫర్ ఇండియా. ఒకే సిరీస్లో ఆల్మోస్ట్ 700 పరుగులు ఉన్నాయి కదా అగైన్స్ ఇంగ్లాండ్. నో సర్ప్రైజెస్ హియర్. తనకు సెంచరీ స్కోర్ చేశాడు. ఎ సెంచరీ ఆఫ్ ది హైయెస్ట్ క్లాస్. ఐ థింక్ ఒక్క షాట్ సరిగ్గా ఆడలేదు. ఒక అవుట్ సైడ్ వచ్చి తగిలింది. ఫ్లిక్ ఆడేస్తే ముందుగానే బ్యాట్ ఫేస్ క్లోజ్ చేస్తే ఎడ్జ్ తగిలి అది కూడా థర్డ్ మ్యాన్ బౌండరీకి వెళ్ళిపోయింది. మిగతా అన్నీ కూడా వాజ్ ఇన్ టోటల్ కంట్రోల్. ఎలా అయితే తను వన్ ఆఫ్ ద గేమ్స్ క్వాలిఫై 2 అనుకుంటే ఒక సెంచరీ స్కోర్ చేశాడో, ద వే వాజ్ ఇన్ కంట్రోల్ ద సెంచరీ గేమ్, అలానే ఆడాడు ఇక్కడ కూడా. టోటల్ డామినేషన్, ప్యూర్ క్లాస్. ఆ ఫుట్ వర్క్ చాలా బాగుంటుంది. బ్యాట్ టు ప్యాడ్కి ఏమాత్రం గ్యాప్ ఇవ్వలేదు. ఒక ప్రాబ్లం ఉండింది తన గతంలో, దాన్ని ఇప్పుడు సరిదిద్దుకున్నాడు. అండ్ కవర్ డ్రైవ్స్ ఆడాడు, కొన్ని బ్యూటిఫుల్ షాట్స్, పుల్ షాట్స్ ఆడాడు, ఫ్లిక్స్ ఎంత బాగా ఆడాడో అన్నీ కలిపి ఒక అద్భుతమైన సెంచరీ చూసాం. 143 balls to 103, స్ట్రైక్ రేట్ ఆఫ్ 72 ఇన్ టెస్ట్ మ్యాచ్. దట్ ఈస్ ఫినామినల్. పడ్డ ఒకే ఒక్క 6 ఇనిషియల్గా తన బ్యాట్ నుంచి వచ్చిన తర్వాత అఫ్కోర్స్ రిషబ్ పంత్ ఒకే ఓవర్లో 3 6లు కొట్టాడు. వేరే విషయం, రిషబ్ పంత్ అన్నప్పుడు 6లు రాకుండా ఉండదు కదా. బట్ అగైన్ హీ వాజ్ వెరీ గుడ్. ఇది కంటిన్యూ చేయాలి. స్టిల్ ద క్రీజ్ 103 పైన తను ఆడుతున్నాడు. సాయి సుదర్శన్ విల్ బి కికింగ్ హిమ్సెల్ఫ్. తనకు అవకాశాలు వచ్చాయి. అవుట్ సైడ్ ఇచ్చి కొన్ని కీపర్ వదిలేశాడు. అయినా కూడా 81 దగ్గర తను అవుట్ అయిపోయాడు. గుడ్ నాక్ తన నుంచి కూడా 104 balls హెల్దీ స్ట్రైక్ రేట్ ఆఫ్ ఆల్మోస్ట్ 80, 13 4 స్కోర్ చేశాడు. ఈ లుక్డ్ ఇన్ కంట్రోల్, మంచి షాట్స్ ఆడాడు. ఆ డౌన్ ద లెగ్ సైడ్ అవుట్ అవ్వకుండా చూసుకున్నాడు, తను కాపాడుకున్నాడు. ఇంగ్లాండ్ సిరీస్లో చాలా అవుట్ అయ్యాడు కదా అట్లా. సో కాస్త అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నాడు. బట్ అగైన్ ఆ కవర్ డ్రైవ్ ఆడుతూ అవుట్ అయిపోయాడు. స్పిన్నర్స్ని కాస్త బ్యాక్ ఫుట్ పైన ఆడుతున్నాడు అని అర్థమవుతోంది. ఐ థింక్ ఈ సంబడి హూ లైక్స్ టు గో బ్యాక్ అండ్ అక్కడి నుంచి ఆఫ్ ద పిచ్ ఆడే రకంలా అనిపిస్తోంది. ఇంకాస్త ఫ్రంట్ ఫుట్ పైకి వస్తే బాగుంటుందేమో అని కామెంటరీలో కూడా అందరూ అంటూ ఉన్నారు అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. బట్ అగైన్ 81 ఫ్రమ్ హిమ్. రిషబ్ పంత్ తన 50 టెస్ట్ మ్యాచ్ ఆడుతూ మరొక 50 runs అయితే పూర్తి చేసుకున్నాడు. 70 balls, 2 4s and 3 6s. ఇది టిపికల్ రిషబ్ పంత్ ఇన్నింగ్స్ కాదు. డామ్ డూమ్ డుష్ అని షాట్స్ ఎక్కువ ఆడలేదు. ఒకే ఓవర్లో 3 6లు కొట్టాడు. మీకు ఇదంతా కూడా చాలా పద్ధతిగా ఆడాడు. వెరీ నైస్ టు సీ దాట్. అండ్ LSG క్యాప్టెన్సీ వదిలేసి ఐపీఎల్ అంత గొప్పగా లేకపోయినా కూడా ఫార్మాట్ మ్యాన్, దిస్ ఇస్ హిస్ ఫేవరెట్ ఫార్మాట్, హిస్ బెస్ట్ ఫార్మాట్. హీస్ నోన్ ఫర్ దిస్ ఫార్మాట్. మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యాటర్. తను డెబ్యూ చేసినప్పటి నుంచి ఇండియాకి తనే అందరికంటే ఎక్కువ రన్ స్కోర్ చేసిన బ్యాటర్. అండ్ హాఫ్ సెంచరీ స్కోర్ చేస్తున్నాడు. హోప్ఫుల్లీ గెట్స్ బిగ్ స్కోర్ ఆన్ డే 2. Day 1 కష్టపడ్డారు అఫ్ఘనిస్తాన్. వాళ్ళు తప్పేమీ కాదు. ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడేది లేదు వాళ్ళు. ఒక టాప్ క్వాలిటీ ఇండియన్ బ్యాటింగ్ లైనప్కి ఎదుర్కొండా దే డిడ్ ఆల్ దే కుడ్. అడపదడప ఛాన్సులు క్రియేట్ చేశారు. కొన్ని అవకాశాలు నేలపాలైపోయాయి. సో నాట్ దేర్ బెస్ట్, బట్ అఫ్ కోర్స్ దే గేవ్ ఇట్ ఎవ్రీథింగ్ దే హ్యాడ్. ఫైట్ చేశారు, దాన్ని మెచ్చుకోవాలి. మరి Day 2 ఏం జరుగుతుందో చూడాలి. వాళ్ళ బెస్ట్ పర్ఫార్మర్ వాజ్ సలీం, 2 for 67, 13 overs. న్యూ బాల్ తీసుకోలేదు. ఐ థింక్ Day 2 న్యూ బాల్ తీసుకుంటారు కొంచెం ఫ్రెష్గా ఉన్నప్పుడు బౌలర్స్. సో అక్కడ రన్స్ రావచ్చు, వికెట్స్ రావచ్చు, చూద్దాం ఏం జరుగుతుంది Day 2. మీరు Day 1లో ఎవరి నాక్ ఎక్కువ నచ్చింది మీకు? శుభ్మన్ గిల్దా, కేఎల్ రాహుల్దా? అసలు చూసారా లేదా? ఐపీఎల్ మాత్రమే మా బ్రో మేము చూసేది, ఇదంతా మా వల్ల కాదు అనే బ్యాచా? లేదు నాలాగా మీరు కూడా టెస్ట్ క్రికెట్ని కూడా అంతే ఇష్టంతో చూస్తారా? కెన్ లెట్ మీ ఇన్ ద కమెంట్స్. అలాగే లైక్ ద వీడియో, షేర్ విత్ ఫ్రెండ్స్, కమెంట్ అబౌట్ వాట్ యూ లైక్, యూ డోంట్ లైక్ అబౌట్ ద వీడియో. అండ్ స్టంప్ టీఎస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.